రైతులకు విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీజన్కు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వరి విత్తనాల ఉత్పత్తితో పాటు మిగతా పంటల ఉత్పత్తిని పెంచాలని, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ సచివాలయంలో వ్యవసాయ, కోఆపరేటివ్, మార్కెటింగ్, జౌళి శాఖల అధికారులతో పాటు సంబంధిత కార్పొరేషన్ల చైర్మన్తో కలిసి మంత్రి తుమ్మల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. 2024-25 సంవత్సరానికి 1,00,000 ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. పెరిగిన పంట మార్పిడి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు, వివిధ ఉద్యాన పంటలపై రాయితీలు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతాంగానికి మేలు జరగాలని భావించే అన్ని కార్పొరేషన్లు వ్యవహరించాలని, కార్పొరేషన్లన్నీ బలోపేతం చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,700 విత్తన ఉత్పత్తిదారులు ఉన్నారని, వీరంతా సీడ్ సర్టిఫికేషన్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా విత్తనాల ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్, ఆగ్రోస్, DCMS, PACSల ద్వారా సరఫరా జరుగుతుందని మంత్రికి వివరించారు. ప్రైవేట్ గోదాములు నిండుగా ఉన్నప్పుడు మన గోదాములు ఖాళీగా ఉంటే లోపం ఎక్కడుందో గమనించాలన్నారు. మన గోదాములు 100% కెపాసిటీతో నిండాలని, వివిధ సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. బోర్డులలో సభ్యుల నియామకం కూడా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నుంచి వచ్చాక చేపట్టాలని చెప్పారు. ఆగ్రోస్కు పునర్వైభవం తీసుకురావాలని, ఏ నిర్ణయమైనా ప్రభుత్వం ఆమోదిస్తుందని మంత్రి వెల్లడించారు.